ఒక మహానుభావుడు, గొప్ప నాయకుడు, భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలను ఈరోజు ఈ రకంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ ముందర అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి ముఖ్యంగా దళితులకు ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చి దళితుల్లో నేను పెద్ద నాయకుడు, పెద్ద మాదిగ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కువ శాతం దళితులకు మోసం చేసినావు. సూపర్ 6 పథకాలు అయినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రతి నెల 1500 రూపాయలు ఎగనామం పెట్టినావు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు కూడా ఈరోజు పంగనామాలు పెడతాడు నిరుద్యోగ వృత్తి. అయ్యా చంద్రబాబు, అంతేకాదు ఓ పక్క రైతులకు మోసం చేస్తున్నావు, ఇంకో పక్క అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా వాగ్దానం ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము అడక తినే పరిస్థితి వచ్చింది, భిక్షాటన చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అనేక రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ రాష్ట్రంలో భిక్షం ఎత్తుకొని బతుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా చంద్రబాబు నాయుడు. ఈరోజు మా పరిస్థితి ఈ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దిగజార్చడానికి కారణం ఏకైక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇదే రకంగా మోసం చేస్తే వచ్చే ఎలక్షన్లో నీకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకున్నారు, నీకు తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం.